तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावळे गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि विजयते गोपालचूडामणि। కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపించాలి. గట్లనే జరిపిస్తాం దుర్గమ్మ. ఏం గోపాలయ్య అంతేగా? అవునమ్మా, అందుకేగా ఎప్పట్లాగే ఉట్టి ఊరేగింపు కాకుండా కొత్తగా గోకులం పోటీలు కూడా పెట్టించావమ్మా. కోలాటాలు నాట్యాలే కాకుండా బృందావనంలా ఉంటుంది చూడండి. అవునమ్మా, మన ఊళ్ళో పిల్లలంతా కృష్ణుడి వేషాలు వేసుకుని ఆ భగవంతుడి సన్నిధిలో పాటో పద్యమో పాడుతుంటే ఆహా, నిజంగా ఈ గుడి ప్రాంగణం అంతా కృష్ణమయమైపోయిందమ్మా. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మా పెద్దోడా, మన రుక్కు కూడా కృష్ణుడు అంటే ఇష్టం కదరా. దానికి కూడా గిట్ల వేషం కట్టించి నాట్యం చేయిస్తే మంచిగుండేది కదా. ఏంద్ర వాణ్ణి చూస్తావు? నువ్వేమంటావో అని చెప్పలేదమ్మా. రుక్కు సరదా పడితే సరే అన్నావు. గట్లనా? ఇసంటి ముచ్చట్లకు నేనెందుకు తిడతాన్రా? అది కూడా దేవుని వేషం. అదెయ్యాలంటే అదృష్టం ఉండాలి. ఇంతకీ ఏది మన రుక్కేది? ఇంకా రాలేదమ్మా. సీనయ్య ఆ వేషం వేయించి తీసుకొస్తానని చెప్పిండు. మంచిది. అత్తమ్మకి తెలియకుండా వేషం వేయిస్తున్నాం. ఏమంటదు? నిన్ననదు, నన్ను మీ అమ్మని అంటది. అంటే నేను చెప్తానులే. ఏం చెప్తావే? దేవుడి వేషం వేస్తే మంచిదే కదా నాయనమ్మ అని చెప్తా. తీసుకో మంగా, అంత బాగుందో చూడు. అంతా మంచిగానే ఉంది గాని ఏదో తగ్గినట్టు అనిపిస్తుందక్క. ఏం తగ్గిందబ్బా? నగలున్నాయి, మురులుంది, కిరీటము ఉంది. ఇంకేం తగ్గింది? ఇంకేమిటా, కృష్ణుడికి నెమలిపించం లేదే. అవునక్క, కృష్ణుడికి ఒళ్ళంతా బంగారం ఉన్నా నెమలిపించ లేకుంటే బోసుగానే ఉంటది. నా బంగారం. కానీ ఇప్పుడు అది ఎలా వస్తుంది? బాబాయ్ దగ్గర ఉందిగా, నేను వెళ్ళి తెస్తా. బాబాయ్, బాగున్నానా బాబాయ్?
అచ్చం చిన్ని కృష్ణ లెక్కున్నావు. నా ముఖం నెత్తి మీద నెమలిక లేకుంటే చిన్ని కృష్ణుని లెక్క ఎలా ఉంటా? బాబాయ్, నెమలిక నీ దగ్గరుందిగా, ఇవ్వు బాబాయ్. నేనెక్కడ పారేను. నాకు తెలుసుగా అదంటే నీకు ఇష్టమని. భద్రంగా తెచ్చిస్తా, ఇవ్వు బాబాయ్. ఇవ్వు బాబాయ్. ఇవ్వు బాబాయ్. ఎందుకమ్మా బాబాయ్ వెళ్ళిపోయాడు? బాబాయ్కి నెమలికివ్వటం ఇష్టం లేనట్టుంది. నేను నీకు నెమలికకు బదులు ఓ గులాబీ పువ్వు పెడతాను. ఏ ఏమొద్దు, పువ్వు పెడితే బాగుండదు. నాకు నెమలికే కావాలా. రుక్కు, ఇప్పుడు చూడు, అచ్చం చిన్ని కృష్ణ లెక్కున్నావు. ఆ ఇప్పుడు కళొచ్చింది. తరువాత బహుమతి కూడా వస్తుంది. ఏ ముసల్దానా, బాగున్నానా? చాలా బాగున్నావు. అచ్చం చిన్ని కృష్ణులాగే ఉన్నావే తల్లి. సంధ్య, అంతా అయిపోయిన తర్వాత దిష్టి తీసే. అలాగే. పోయొస్తా ముసల్దానా. బాబాయ్ వెళ్దామా? పద. మీరు చెప్పినట్లనే నిజంగా బృందావనం లెక్కున్నది. అవునమ్మా. పెద్దోడా, అమ్మా రుక్కుని ఇంకా తీసుకురాలేదేందిరా? వస్తున్నారమ్మా. మీకన్నా ముందు మేమే వచ్చేసాం. రా. స్వాగతం కృష్ణ,
స్వాగతం కృష్ణ కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. పెద్దోడా అమ్మా. అచ్చు చిన్ని కృష్ణుడు లెక్కనే ఉన్నది. అవునమ్మా. అమ్మా గిట్ల రా బిడ్డ, భయపడొద్దు. ఈ మధ్య మీ అమ్మకు అయ్యకు నేను దేనికి తిడుతానో దేనికి పొగుడుతానో తెలుస్తలేదు. నేను తిట్టంలే గాని మంచిగా నాట్యం చేయి బిడ్డ. ఇంతకేం చేస్తున్నావు? ముద్దుగారి కృష్ణ యశోదరా. గట్ల కాదు బిడ్డ, ఇక్కడ చూడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అంతనింత గొల్లితల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అర్థమైనదా బిడ్డ? అలాగే నాయనమ్మా. అమ్మా నువ్వు కూడా. అత్తమ్మా మీరు ఒరే నేను దాని వయసు నుంచి ఎదిగినాను కదరా. నాకు ముచ్చట్లు మురిపాలు పాటలు నాట్యాలు అన్నీ తెలుసు. ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీరాలన్నట్టు ఏ వయసు ముచ్చట్లు ఆ వయసులోనే ఆపేయాలి. బాధ్యతలు సరదాల్ని గప్పేస్తాయిరా. గందుకనే నేను కూడా ఈ బాధ్యతల కోసం సరదాలు మానుకున్నా. ఇప్పుడు దుర్గమ్మ లెక్క నేను గానొస్తున్నా. నేను కూడా ఒక అమ్మనే. అమ్మ కాకముందు ఆడపిల్లనే కదరా. నాకు మాత్రం ముచ్చట్లు తెలియవా ఏ? రుక్కు, నేను చెప్పినట్లనే చెయ్యాలి. గప్పుడే నీకు బహుమతి వస్తుంది. అలాగే నాయనమ్మా. నేను నీ పేరు నిలబెడతా. అబ్బో ఇదెక్కడిదే? సీనయ్య, నువ్విచ్చినవా? అవును నాయనమ్మా. నేను అడిగితే బాబాయే ఇచ్చాడు. జాగ్రత్త పోగొట్టుకు, ఇది నా ప్రాణము అన్నాడు. అవును, నేను ఆ దినమే చెప్పిన గదా, ఆనికి నెమలి కంటే ప్రాణం. ఏయ్ ఆగో, నువ్వేడికొస్తున్నావు? లోనికొచ్చిన వరకు సంపుతా బిడ్డ. నిన్ను పని కోసం తీసుకొచ్చినా గాని మాతో పాటు సమానంగా కూర్చోని కాదు. నువ్వీడే ఉండు, పనుంటే పిలుస్తా. నువ్వు రారా రా. దుర్గమ్మ దుర్గమ్మ దుర్గమ్మ,
మనుషులందరూ ఈయనే ఉన్నారే. ఆ మీరు ఈ ఊళ్ళో పెద్ద మనిషే కదమ్మా. నేనేం పెద్ద, నేను ఉత్సవ విగ్రహం లాంటిదాన్ని, మూల విరాట్ని కానుగా. కానీ ఊరంతా ఊరేగేది ఉత్సవ విగ్రహమే కదమ్మా. అంటే ఏంది పంతులు? ఆ ఏందయ్యా నీ ఉద్దేశం? నేను ఊరంతా తిరుగుతూ ఉంటానా? ఈవిడ గర్భగుళ్ళో ఉండి భక్తుల మొక్కులన్నీ తీరుస్తా ఉంటదంటనా? అమ్మా, అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. నేను కృష్ణ అన్న కుంక అని అర్థమైతే నేనేం చేయగలనమ్మా? చాలు పంతులు చాలు. నాకు బాగా తెలుసు నువ్వు ఎవరి పక్షాన మాట్లాడుతూ ఉంటావో. ఈ రోజు జరిగే పోటీలు కూడా ఇంతేనా? అంటే ఏందమ్మా? ఆ ఏంటేంది? ఆ ఇంతమంది పిల్లలు ఈ పోటీల మీద ఆశలు పెట్టుకుని వచ్చిండ్రు. బాగా నాట్యం చేసిన వాళ్ళకే బహుమతులు ఇస్తారా, లేక పరువు పరపతని గొప్పింటి పిల్లలకే బహుమతులు ఇచ్చుకుంటారా? మాణిక్యం, ఇది పవిత్ర స్థలం. ఈడ కూడా తప్పులు వెతకొద్దు. మ్మ్. మ్మ్. రూపాయి నాణాన్ని వెనక్కి తిప్పి చూస్తే బొరుసు కనిపిస్తది గాని నటనని వెనక నుంచి చదివినా వెనక్కి తిప్పి చదివినా నటనే కనిపిస్తది. అసంటి నటనని అట్టిట్ల తిప్పి పరీక్ష చేసి తప్పు పట్టాలని చూడొద్దు. అట్లా చేస్తే నీదే తప్పైతది. అబ్బో, దుర్గమ్మ నటన గురించి ఎంత బాగా చెప్పిందో చూసిండ్రా? నటన ఎటు తిప్పిన నటనే దుర్గమ్మ. కానీ నటన డబ్బు సంపాదించని కాదు, డబ్బిచ్చి మహానటులని కూడా పేరు సంపాదించుకోవచ్చు. ఈడ అలాంటి అన్యాయం జరగదని ఏంది నమ్మకం? ఈడ నాట్యాన్ని బట్టే కాదు, న్యాయాన్ని బట్టి కూడా బహుమతులు ఇస్తారు. పిల్లలు దేవుళ్లతో సమానమంటారు. అసంటి పిల్లలకు అన్యాయం చేస్తే దేవుణ్ణి దూషించినంత పాపం. కనుక నువ్వు ఈ విషయంలో అనుమానపడక్కర్లేదు. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక.